నమస్తే. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఉపన్యాసం. ఇంకా అట్లనే కంటే కూడా చాలా కాలం తర్వాత ఒక నిర్దిష్ట విషయంలో, ఒక నిర్దిష్ట అంశాన్ని ఆధారంగా చేసుకొని చాలా ఎఫెక్టివ్‌గా రాహుల్ గాంధీ మాట్లాడిండని మీడియాలో వచ్చిన వార్తలు, బయట జరుగుతున్న చర్చ. అంతకు పూర్వానికి ఇప్పటికున్న తేడా ఏమిటి? లేదా విపక్ష నాయకునిగా ఆయన మెల్లమెల్లగా అందులో నిపుణత సాధిస్తున్నారా? ఇది ముందు ముందు కొనసాగే అవకాశం ఉన్నదా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్న పాత ప్రశ్నలే కొత్తగా మళ్ళీ మళ్ళీ వస్తుంటే వాటికి సమాధానాలు ఇవ్వగలరా? ఈ విషయాల గురించి మాట మన దగ్గర కాంగ్రెస్ నాయకులు, గ్రంథాలయ సంస్థల తెలంగాణ చైర్మన్ వారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ముచ్చన్న గారు, మీకు వీక్షకులందరూ కూడా నమస్కారం. మీరు కేవలము గ్రంథాలయాల సంస్థల చైర్మన్ మాత్రమే కాదు, ప్రొఫెసర్ కూడా. మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వారికి మీరు మెంటర్ కూడా. ఈ ముందు ఎందుకు చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ ఆయన ఆలోచన తీరు, పరిణతి అనకూడదో ఏమో అంటే తప్పేం లేదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఆర్డర్‌ను చించేసిన దగ్గర నుంచి నిన్న పార్లమెంట్‌లో మాట్లాడినంత వరకు. ఆయనలో మార్పు కనిపిస్తున్నది అని కొందరంటే, అట్లా ఇంకా జరగలేదని మరికొందరు అంటున్నారు. మీరేమంటారు? బుచ్చన్న గారు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన దేశాల్లో ప్రజాస్వామ్యం, ఎన్నికల ద్వారా అధికార మార్పిడి కలగా మిగిలిపోయిన సందర్భాల్లో భారతదేశానికి ఉన్న గొప్పదనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తుంది. ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వం ద్వారానే ప్రజాపరిపాలన కొనసాగిస్తుంది. ఈరోజు భారతదేశంలో నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా చాలా మెచ్యూరిటీతోటి అనేక అంశాలు శోధించి ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా పెడుతున్న నేత రాహుల్ గాంధీ గారు. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యున్నతమైన ప్రతిపక్ష నేతగా పాలక పక్షాన్ని ఎండగడ్డంలో కానీ, పరిపాలన పట్ల గైడెన్స్ ఇవ్వడంలో కానీ మరెవరున్నా కూడా వాళ్ళు రాహుల్ గాంధీ గారి వెనకనే ఉంటారు తప్ప పక్కన కానీ ముందర కానీ ఉండే అవకాశం లేదు. అత్యున్నత పరిపక్వతకు నిర్వచనం ఏమిటి? ఏ అంశాలైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏ అంశాలనైతే ప్రభుత్వాలు దాయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, ఏ అంశాలైతే ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో వాటికి నిజమైన ప్రతినిధిగా రాహుల్ గాంధీ గారు నిలబడ్డారు. ఉదాహరణ చెప్పండి, ఒకటి రెండు. ఈరోజు అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన భారతదేశ విదేశాంగ విధానాల్లో మోడీ ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాస్తున్న విషయాలన్నింటినీ భారత సార్వభౌమాధికారానికి నిదర్శనంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మిలిటరీ అధికారి పుస్తకంలో ఉండే అంశాలు ఏవైతే భారత రక్షణ కోసం ఉపయోగపడతాయో వాటి ప్రజల ముందు తీసుకొచ్చి ఎపిస్టిన్కి సంబంధించిన రహస్యాలు కూడా ధైర్యంగా రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టారు. పెంగ్విన్ వాళ్ళు అంగీకరించట్లేదు. పెంగ్విన్ వాళ్ళు అంగీకరించారా అనేది ఇక్కడ అంశం కాదు. నిజంగా ఆ పుస్తకంలో అంశాలు రాయబడ్డాయా లేదనేది వాస్తవం. ఆ వాస్తవం ప్రజలు చెప్పే ప్రయత్నమే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. నిజంగా రాహుల్ గాంధీ గారు ఏ విషయాలైతే ప్రస్తావించారో అవి అబద్ధం అని చెప్పేసి ఒకసారి బీజేపీ నేత, అట్లాగే ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి ప్రకటించి చూడండి. రాహుల్ గాంధీ గారి నిజంగా ఆయన ప్రస్తావిస్తున్న విషయాలు విలువైన కావా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ గమనించవలసింది, మీరు 1990-91లో ప్రపంచీకరణ ప్రారంభకులు కాంగ్రెస్ వారు. ఇవాళ ఘాట్ ఒప్పందం వచ్చిన, WTO వచ్చిన కాంగ్రెస్ హయాంలో. ఈరోజు ఎవరైతే ప్రారంభకులో వారే ఇవాళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తున్నది. బుచ్చన్న గారు, అంతర్జాతీయ సంబంధాల్లో నేను నా రీసెర్చ్ చేశాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏం చెప్తూ ఉంటాయంటే, ఏ దేశానికైనా జాతీయ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా అంతర్జాతీయ సంబంధాలను నిలబెట్టాలంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి భారతదేశం ఫస్ట్, కానీ మోడీ గారికి ట్రంప్ ఫస్ట్. నేను ఉదాహరణతో సహా మీకు చెప్పగలుగుతాను నేను. కాబట్టి 1990స్లో మనం గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అట్లాగే లిబరలైజేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇండియా ఫస్ట్, ఇండియన్ ఫారిన్ పాలసీలో నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాటి అంగీకరించిందో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కట్టుబడి లేనిదే ఈరోజు మోడీ గారి గవర్నమెంట్. వెరీ సింపుల్ కదా. మనం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ని $50 రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. ఈరోజు వెనిజులా నుంచి కొనుక్కోమని ట్రంప్ అంటున్నాడు. దాని ధర ఎంత? $66. ఏది ఎక్కువ, ఏది అగ్గువ, ఏది పిరం మీరు చెప్పండి. రెండో అంశం,
మోడీ గారు స్వయంగా ఆగస్టు 15న తన భాషణలో ఏం చెప్పాడంటే, నేను ఏ దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నా ఇక్కడ పశుపాలకులకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కానీ నష్టం కలిగించనన్నాడు. కానీ ఈరోజు అమెరికన్ ట్రేడ్ బిల్లులో మనం చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావో కనబడ్డది కదా. కాబట్టి మోడీ గారు ఒక్కసారి ఎపిస్టన్ ఫైల్లో నీ పేరుందనగానే 3-4 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్న అమెరికన్ ట్రేడ్ సంతకాన్ని ఏదైతుందో దాన్ని ఇమ్మీడియట్గా తీసుకున్నాడు ఆయన. 1-2-3 అగ్రిమెంట్ మీద అప్పట్లో చర్చ జరిగింది. 1-2-3 అగ్రిమెంట్ మీకు అనుఒప్పందం విషయంలో ఆనాడు అమెరికానే కీలకమైన పాత్ర పోషించింది. బహుశా ఆ రోజు కాంగ్రెస్ పోషించిన పాత్రనే, మన్మోహన్ సింగ్ పాత్రనే ఇవాళ మోదీ అని ఎందుకు అనుకోకూడదు ఈ మారిన పరిస్థితులలో? బుచ్చన్న గారు, నేను మీకు చరిత్రలో 3 ఉదాహరణలు చెప్తాను నేను. మొదటి ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి మొదటి ప్రధానమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఫారిన్ పాలసీ ఆయన రూపొందించాడు. ఆయన మొట్టమొదటిసారిగా ఫారిన్ పాలసీని డిక్టేట్ చేస్తున్నాడు. అమెరికా ఏమందంటే, మీది ప్రజాస్వామ్య దేశమే, మాది ప్రజాస్వామ్య దేశమే, రష్యాకు అనుకూలంగా ఎందుకుంటా ఉన్నాడు. కానీ నెహ్రూ రష్యాకు సంబంధించిన అనేక విధానాలని, ప్రధానంగా పంచవర్ష ప్రణాళికలు తీసుకున్నాడు. రష్యాకు కూడా పూర్తిగా సరెండర్ కాకుండా అలిన విధానానికి నాయకత్వం వహించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందిరాగాంధీ వాషింగ్టన్ పోయినప్పుడు, అమెరికా పోయినప్పుడు బంగ్లాదేశ్ వార్ జరుగుతూ ఉన్నది. బంగ్లాదేశ్ వార్లో పాకిస్తాన్కు అనుగుణంగా ఇందిరాగాంధీ డిక్టేట్ చేయాలనుకుంటే అమెరికా ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ బట్ అమెరికా ఇస్ నాట్ బాస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అక్కడే నిక్సన్ ఎదిరించి చరిత్ర భారతదేశానికి ఉంది. కానీ ఇప్పుడు మనం వాస్తవానికి వస్తే అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని నాదం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, గౌరవనీయులు మోడీ గారే. కాబట్టి నీకు చాలా క్లియర్గా విదేశీ వ్యవహారాల రూపకల్పనలో మన గొప్ప గొప్ప ఫారిన్ మినిస్టర్స్ కనబడుతూ ఉంటారు. అందులో మనకి వాజ్పేయి గారు కనబడతారు. వాజ్పేయి గారు కూడా ఎప్పుడు సరెండర్ అయిన ఫారిన్ పాలసీని తీసుకోలేదు. ఐకే గుజరాల్ కనపడతారు. గుజరాల్ డాక్టరీన్ పేరుతోటి భారతదేశం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడే క్రమంలో ఉన్నాడు. పివి నరసింహారావు గారు కనబడతారు. భారతదేశం యొక్క జాతీయ ఆసక్తులను ప్రపంచంలో పరిరక్షించే క్రమంలో రాజీవ్ గాంధీ గారి హయాంలో మనకి విదేశ వ్యవహారాల మంత్రిగా, ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ కనబడతా ఉన్నారు పూర్తిగా అమెరికాకు దాసం అయ్యేటట్టుగా. కాబట్టి ఫారిన్ పాలసీ విషయానికి వచ్చినప్పుడు భారతదేశం దాదాపుగా తన స్వతంత్రాన్ని ఎట్లయితే రక్షించుకుందో ఫారిన్ పాలసీలో కూడా జాతీయ ప్రయోజనాలను రక్షించుకుంది. కానీ మొట్టమొదటిసారిగా మన జాతీయ ప్రయోజనాలను అమెరికాకు అనుగుణంగా తాకట్టు పెట్టిన విధానం, సరెండర్ అయిన విధానం, ఇంకా రాహుల్ గాంధీ గారి భాషలో చెప్పాలంటే భారతదేశం యొక్క ఆసక్తులు అమెరికాకు అమ్మిన విధానం కూడా ఇప్పుడే కనిపిస్తుంది. ఆయన భాష అంటే రాహుల్ గాంధీ భాష చాలా క్లియర్గా ఓపెన్ చెప్పాడు. అంత ధైర్యంగా, అంత బలంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయవేత్త కానీ చెప్పే సాహసం చేయలేదు రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క దేశభక్తుడిగా చాలా విషయాల మీద నికార్సిగా, నిక్కచ్చంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి పట్ల భారతదేశంలో అపారమైన అభిమానం కానీ, వారి విధానాలకు మద్దతుగా లభిస్తుంది. కానీ ఇక్కడ మనం అకాడమిక్ లాంగ్వేజ్ను ఒకటి, రెండవది వ్యాపార పదబంధాలను సామాన్య ప్రజానికం అర్థం చేసుకోగలరా? నెంబర్ 1. ఒక భావోద్వేగానికి సంబంధించిన విషయాలు అయితే కనుక ఒక ఆకలి, పేదరికము, నిత్యావసరము, ఎమోషన్స్, ఇవి అయితే కనుక ప్రజల వెంటనే ఆకట్టుకుంటాయి. ఈ పదాలు ఆకట్టుకొని రాహుల్ గాంధీని మాసులోకి తీసుకొని వెళ్తాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు బుచ్చన్న గారు ఒక విషయాన్ని మనం వాస్తవంగా గమనించాలి. కొంత జార్గాన్ లేదా కొన్ని అంశాల మీద లోతుగా విశ్లేషణ చేసి ఆలోచించే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని అంశాలు అందరినీ ప్రభావితపరుస్తూ ఉంటాయి. ఉదాహరణకి గల్ఫ్లో అమెరికా యుద్ధం జరిగినప్పుడు గల్ఫ్ సర్చార్జీ విధించినప్పుడు సామాన్యుల మీద విపరీతమైన పనుల భారం పడింది. మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆర్థిక దిగ్బంధంలో నిమగ్నం అయిపోయింది. ఈరోజు వెనుజులా నుంచి పెట్రోల్ తెచ్చుకోండి, క్రూడాయిల్ తెచ్చుకోండి అని అమెరికా వాళ్ళు శాసిస్తున్నప్పుడు, దానికి జీవూజర్ అని చెప్పేసి భారత ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు, నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఇరాన్ అనేది భారతదేశం దగ్గరగా ఉంటుంది. షిప్ మీద మనం తీసుకొస్తున్నప్పుడు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి, రష్యా నుంచి మనకు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి, వెనుజులా దగ్గర నుంచి తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి తేడా ఉంటుంది. నీకు తెలియకుండానే క్రూడాయిల్ యొక్క ధర పెంచి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోనీ అట్లా తెచ్చుకునే ప్రయత్నం చేసినా కూడా అమెరికా నీకేం రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. రెండో అంశం కూడా చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, ఈరోజు రష్యా దగ్గర నుంచి మనము $50కి బ్యారెల్ తీసుకొస్తే, ఈరోజు అమెరికా చెప్పిన పందాలు తీసుకొస్తే 66 బ్యారెల్ అవుతుంది. పోనీ ఆ మిగుల్ని, ఆ $16 మిగుల్ని అమెరికా మనకేమన్నా రాయితీగా ఇస్తుందంటే ఏమి ఇవ్వట్లేదు. నిన్ననే బంగ్లాదేశ్ తోటి ఒక ఒప్పందం కుదిరింది అమెరికాకు. అందులో అమెరికా బంగ్లాదేశ్ మీద 0 టారిఫ్కు ఒప్పుకున్నది కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల మీద. క్లియర్ కనబడతా ఉంది కదా, క్లియర్ కనబడతా ఉంది కదా. నేనే ఉంటున్నంటే
ఈరోజు ఇమ్మీడియట్గా కొన్ని విషయాలు ప్రజలకు ఇమ్మీడియట్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తర్వాతనే అర్థమైతే దాని ప్రభావం పడ్డాక అర్థమైతే కానీ ఇక్కడ ట్రంప్ ఎక్కువ అన్నట్టు నేను చదివిన నేను మానవాళి కన్నా నాకు వ్యాపారం ముఖ్యమన్నాడు ఆయన. ఇప్పుడు మానవాళి కంటే వ్యాపారమే ముఖ్యం అనుకున్న అతని భాషలో మరి నరేంద్ర మోదీ అయినా రేపు రాహుల్ గాంధీ వచ్చి ఏం చేయగలరు? ఇప్పుడు బుచ్చన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాల మధ్య ఉండే సంబంధాలు సార్వభౌమాధికార సంబంధాలు. సార్వభౌమాధికారం మరొక సార్వభౌమాధికారంతో డీల్ చేస్తున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలే ఉంటాయి. నువ్వు నాకేమిస్తే నేను ఇది నీకు ఇస్తా, అది నాకు ఇవ్వని చెప్పే సంబంధాలు. కానీ ఇప్పుడు ఏంటంటే నేనే నీకు ఇవ్వాలి, అక్కడికి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినా నేనే నీకు ఇవ్వాలనే నిబంధనతో ఆ ప్రిన్సిపల్ ప్రకారము ఫారిన్ సంబంధాలు జరుగుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదేంటంటే నిజానికి 2014లో లేదా మొన్నటి దాకా కూడా మనకు అమెరికా మన మీద విధించిన టారిఫ్ ఎంత 2.9, సడన్గా అది 50% ఎబోవ్ చేసింది. ఈరోజు మోడీ ఒప్పుకున్నాడని చెప్పేసి ఏం చేసింది, దాన్ని 18% తీసుకొచ్చింది. పోనీ మన వస్తువులు అక్కడ పోయిన తర్వాత అక్కడ మనం ఏదైనా అమెరికా మీద టారిఫ్ వేసే అవకాశం ఉందా? లేదు కదా. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడు కానీ దేశాల మధ్య ఉండే సంబంధం విన్ విన్ సంబంధంగా ఉంటుంది. నువ్వు నాకే ఇస్తావు, నేను నీకు ఇది ఇస్తాను. కానీ ఈరోజు విన్ విన్ సంబంధం కాదు కదా. సంబంధం ఏంటిది? విన్ లూజ్ విన్ సంబంధమే కదా. అంటే నువ్వు అమెరికా ఇండియాతో బిజినెస్ చేసినా అమెరికాకే బెనిఫిట్, ఇండియా అమెరికాతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసినా కూడా అమెరికాకే బెనిఫిట్. కాబట్టి ఈ డీల్ అనేది పూర్తిగా భారతదేశానికి సంపూర్ణంగా నష్టం చేసే డీల్. ఇది నేను అనట్లేదు. రైటిస్ట్ ఐడియాలజీకి రిప్రజెంటేటివ్గా ఉన్న గోవిందాచార్యులు ఉండేది, ఒకప్పుడు బీజేపీ నాయకుడుగా గోవిందాచార్యులు ఉండేది. ఆయన స్వదేశీ ఎకానమీ అని చెప్తే స్వదేశీ ఎకానమీని డిజైన్ చేసి అనేక మంది రైటిస్టు ఎకానమిస్టులు కూడా మోడీ డీల్ అనేది భారతదేశం నష్టమని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నా ఒపీనియనే కాదు, మీరు ఎవరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఈ డీల్ అమెరికా లాభం అని చెప్తూ ఉంటారు. అమెరికాకి లాభం చేసే డీల్ని గౌరవ ప్రధాని మోడీ గారు చాలా కాలం ఆపెట్టారు. మళ్ళీ చెప్తున్నాను, అమెరికాకు ప్రయోజనం చేసే డీల్ని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా సంతకం పెట్టడానికి మోడీ గారు చాలా ఆపెట్టారు. కానీ ఎపిస్టన్ ఫైల్లో అనిల్ అంబానీ, ఐఎమ్ బ్రింగింగ్ ఏ లీడర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు డాన్స్, టు సింగ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్రంప్ అని చెప్పినప్పుడు, మోడీ ఈజ్ ఆన్ అవర్ బోర్డ్ అని ఎపిస్టన్ సమాధానం చెప్పినప్పుడు, ఈ విషయాలు ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు సడన్గా మోడీ గారు దానికి సంతకం పెట్టారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎపిస్టన్ అనేవాడు మొత్తం మానవ నాగరికతలో విలువలకి తిరోధాగాలు ఇచ్చిన ఒక నికృష్టుడు. ఈజ్ ఎ సెక్సువల్ అఫెండర్, ఈజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్. మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్. వాడితోటి అనిల్ అంబానీకి ఏం సంబంధం? మళ్ళీ చెప్తున్నాను, అనిల్ అంబానీకి ఏం సంబంధం? మళ్ళీ చెప్తున్నాను, అనిల్ అంబానీకి ఏం సంబంధం? ఓకే, అనిల్ అంబానీకి మీరు ఎప్పటికీ వ్యాపార సంబంధం ఉందనుకున్నాం. ఆయన ఏమన్నాడు, ఐఎమ్ బ్రింగింగ్, నేను అడిగాడు, ఎపిస్టన్ అడిగాడు అనిల్ అంబానీ, ఏమడిగాడు 2017లో, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకు నాతో మాట్లాడాలని నీకేమైతుందని అన్నాడు. అప్పుడు అనిల్ అంబానీ ఏమనంటే, యు ఆర్ గోయింగ్ టు లీడ్ ఏ వండర్ఫుల్ ఎకానమీ, ఏ బిగ్గెస్ట్ ఎకానమీ అన్నాడు. హౌ ఇట్ పాసిబుల్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఏ లీడర్షిప్ ఆఫ్ దిస్ ఎకానమీ అన్నాడు. చాలా క్లియర్గా. ఎవరు భారతదేశం ఎకానమీ లీడర్? ఎవరు? ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రధానమంత్రి లీడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మోడీ గారు ఇజ్రాయెల్కి పోయినాడు. ఇజ్రాయెల్ పోయిన తర్వాత ఇజ్రాయెల్లో ఈ సాంగ్ అండ్ డాన్స్డ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్రంప్ అని రాశారు. అంటే అర్థం ఏంటంటే ఏదో డాన్స్ చేసిండు, పాటలు పాడని కాదు. సాంగ్ అండ్ డాన్స్ అనే ఈడియంను ఇంగ్లీష్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం అంటే, అవతలి వాళ్ళు చెప్పినట్టుగా వింటే అవతలి వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా బిహేవ్ చేస్తే డాన్స్ సాంగ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అది ఉపయోగించబడదు. ఇక్కడ నేనేమంటున్నానంటే, మోడీ గారు మన ప్రధానమంత్రి, వారి పట్ల అపారమైన గౌరవాన్ని మనకు కనబరచాలి. దేశీయంగా ఎన్ని రాజకీయ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా విదేశీ వ్యవహారాల్లో మోడీ గారిని కానీ విదేశీ వ్యవహారాల రీతిని మనం అంగీకరించాలి. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే, మోడీ గారు జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి ట్రంప్ మెప్పు కోసం ఎపిస్టన్ ఫైల్లో ఎప్పుడైతే వారి పేరు వచ్చిన వెంటనే సంతకాలుకి భారత ప్రభుత్వం సిద్ధమైందంటే దాల్ మే కుచ్ కాలా హై. అదే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఏమంటున్నారు? రెండు విషయాలు. అంటే నువ్వు ఏదైతే పరిపూర్ణత పవిత్రత చెప్తున్నావో దాని వెనక ఏదో రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం యొక్క ఒత్తిడి వల్లనే నువ్వు ఈరోజు అపవిత్రమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటేంటి, అదానీ మీద అమెరికాలో కేసులు ఉన్నాయి. అదానీ మీద కేసులు కనుక ఎంక్వైరీ అయితే జీవితకాలం అమెరికా పోలీసుల కస్టడీలో, అమెరికా జైల్లో అదానీ ఉంటాడు. ఎందుకోసం అంటే
అమెరికా శిక్షలు ఉంటాయి మీకు తెలుసు కదా, 150 ఏళ్ళ శిక్ష, 200 సంవత్సరాల అవును. శిక్ష. 100 వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 150 ఏళ్ళ శిక్ష అంటే వీళ్ళు చేసిన నేరానికి 150 ఏళ్ళు శిక్ష వేయాలి, 200 ఏళ్ళు శిక్ష వేయాలి, కానీ చచ్చిపోయేదాకా అలా ఉండమే ఆ లెవెల్‌లో. అంటే అదాని మీద అన్ని అభియోగాలు ఉన్నట్టుగా మనకు పత్రాలు చెప్తున్నాయి. అదాన్ని అమెరికా నుంచి రక్షించాలి నెంబర్ 1. నెంబర్ 2, ఎపిస్టన్ ఫైళ్ళ వెనక ఏదో గౌరవ ప్రధానమంత్రి గారు మనకు చెప్పని రహస్యాలే ఉన్నాయి. ఆ రెండింటిని చూపెట్టి అమెరికా అధ్యక్షుడు ప్రధాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అందుకోసం క్లియర్‌గా 24 గంటల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ప్రధాని మోడీ యొక్క రహస్యాలు, ప్రధాని మోడీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది. మోడీ గారి రాజకీయ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? భారత ప్రజల చేతుల్లో ఉండాలి, భారత సార్వభౌమాధికారి చేతుల్లో ఉండాలి. ఇది ఓపెన్ స్టేట్మెంటే కదా. ట్రంప్ ఏమన్నాడు? ప్రధాని మోడీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు నా చేతుల్లో ఉన్నది, కానీ అతను నాతో మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి అతని రాజకీయ జీవితాన్ని నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు, నేను దాన్ని నాశనం చేసుకోదలుచుకుని మోడీ అన్నాడు. అంటే మోడీ గారి రాజకీయ జీవితాన్ని నిర్దేశించే ట్రంప్ ఎవరు? మోడీ గారి రాజకీయ జీవితాన్ని భారత ప్రజలు నిర్ణయించాలి. మోడీ గారు దాన్ని ఖండించిన సందర్భం ఉందా? భారతీయ జనతా పార్టీ ఖండించిన సందర్భం ఉందా? అందుకోసం నేను ఒక పదాన్ని ఉపయోగించాను, దాల్ మే కుచ్ కాలా హై. అంటే అదానికి సంబంధించిన కేసుల విషయంలో మోడీ గారు మౌనంగా ఉన్నారు, అమెరికా నుంచి అదాన్ని రక్షించాలనుకుంటారు. ఎపిస్టన్ ఫైల్లో రహస్యం ఉంది, దాన్ని బయటపెట్టడానికి మోడీ గారు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ 2 అంశాలను ట్రంప్ తన చేతిలో పెట్టుకొని మోడీ గారి ద్వారా భారత యొక్క ఎందుకంటే అది మీరు ఒక ప్రధానమైన విపక్షంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అది అనే భావననే చాలా మందిలో ఉండొచ్చు, లేదా మీరు అన్నది నిజం కూడా కావచ్చు, తెలియదు నాకు. ఇక్కడ మనం బడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో, భవిష్యత్ మార్కెట్ ట్రేడ్ విషయంలో, బయలాటేరియల్గా ట్రేడ్ విషయంలో ఇండియాకు అనుకూలతలు సానుకూలతలు ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న మాట. 3 విషయాలు మాట్లాడుకుందాం మనం. సింగరేణి గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకప్పుడు కార్మికులు బొగ్గన్లోకి పోయి తవ్వి తీస్తున్నప్పుడు ఎంతమందికి సింగరేణి ఉపాధి కల్పించింది? ఓపెన్ కాస్ట్ డిగ్గింగ్ వచ్చినాక ఎంతమందికి ఉపాధి కల్పించింది? మిషనరీ ఎక్కడికి వచ్చినా కూడా సహజంగా మానవ వనరుల ఉపయోగం తగ్గుతుంది, మిషనరీ ఉపయోగం ఎక్కుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ చెప్పారు, విపరీతమైన మానవ వనరులు ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహజంగా మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతుంది. కాబట్టి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మానవ మస్తిష్కం నుంచి బయటకు వచ్చిందో మానవాళ్ళను కూడా హాని చేసే ప్రయత్నం చేస్తున్నది. ఆటం బాంబును మనుషులే కనిపెట్టినారు, కానీ ఆటం బాంబు ప్రయోగం జరిగితే ఎవరు చచ్చిపోతారు? ఈరోజు ఏఐని శృతి మించి ఉపయోగిస్తే ఏమైందంటే నిరుద్యోగాన్ని దారితీస్తుంది. అందుకోసం మనం ఏమనుకోవాలి బుచ్చన్న బుచ్చన్న గారు నా అభిప్రాయం ఏంటంటే, ఆహారం లాగా మెడిసిన్స్ని ఉపయోగించద్దు. ఔషధం ఆహారం కాదు. ఔషధం అవసరం మేరకు ఉపయోగించాలి తప్ప ఔషధాన్ని ఆహారంగా ఉపయోగిస్తే మనిషి చనిపోతాడు. ఇప్పుడు ఏఐ యొక్క శృతి మించిన ఉపయోగం దానికి దారితీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, క్లియర్గా మాట్లాడుకుందాం. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి వస్తాయి, ఇండియన్ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు రకరకాల కారణాల వల్ల నాణ్యతలో కానీ ధరలో కానీ ఇండియన్ వ్యవసాయ ఉత్పత్తుల కన్నా సహజంగా అవి చౌకగా అందుబాటులో పైలో దొరుకుతాయి. పెద్ద పెద్ద వాళ్ళే మాల్లు పెడతారు, వాళ్ళే అమ్మడం మొదలు పెడతా ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర పెద్ద పెద్ద మాల్లు వచ్చినాయో ఆ రోజు ఒకప్పుడు సామాన్యులు రోడ్ల మీద తిరిగి అమ్మే వెండర్స్ అందరూ నాశనం అయిపోయినారు, ఫుట్పాత్ వెండర్స్ అందరూ నాశనం అయిపోయినారు. ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది. దాన్ని మనం పూర్తిగా తిరస్కరించలేము, కానీ కంట్రోల్ చేస్తాం అవసరం కూడా మనకు ఉంది కదా. వ్యవసాయ ఉత్పత్తుల మీద 2 కనుక పోటీ ఏర్పడితే ఎవరికి లాభం దొరుకుతుంది, ఎవరికి నష్టం దొరుకుతుంది మీరు చూడండి. 3వ అంశం క్రూడ్ ఆయిల్ విషయం చెప్తున్నాను నేను. ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు దాని ధర ఎంత, దానికి సంబంధించిన రవాణా వ్యయం ఎంత, ఇక్కడ మనం ఇచ్చిన ధర ఎంత? ఈరోజు అదే రష్యా నుంచి తీసుకొచ్చినప్పుడు ధర ఎంత, దాని వ్యయం ఎంత? ఈరోజు వెనుజులా అనేది ఒక సొంత దేశం కదా, దాన్ని దిగ్బంధం చేసి ఆ దేశం యొక్క చెమ్మును అమ్మడానికి నువ్వేవాడు? సరే, నువ్వు దాన్ని బలవంతంగా అమ్ముతున్నావు అనుకో, ఆ రోజు తీసుకొచ్చేందుకు రవాణా వ్యయం ఎంత, రేపు మనం చెల్లించాల్సింది ఎంత? ఈ 3 విషయాల్లో మీకు క్లియర్ కనబడతా ఉంది కదా. వ్యవసాయ రంగంలో కానీ, క్రూడ్ ఆయిల్ రంగంలో కానీ, ఏఏ కానీ ఈ 3 మార్కెట్లు ఏవైతే మెరిట్ అని ఈరోజు బీజేపీ సర్కార్ చెప్తుందో, ఈ 3 మార్కెట్లలో ఎక్కడ భారతదేశ పౌరులకి, యువతకి ఉపాధి పోతుంది, రైతులకి అవకాశాలు పోతాయి, క్రూడ్ ఆయిల్ ధరలు ఎట్లా పెరుగుతాయి, ఒకసారి పెట్రోల్ ధరలు పెడితే అన్ని ధరలు పెరుగుతాయి. 3 విషయాలను నేను సమాధానంగా చెప్పాను. ఇవి నేను చెప్పిన విషయం అవాస్తవాన్ని మీరు చెప్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. వాస్తవ పరిస్థితులు కానీ భారత ఎకానమీ ఉదాహరణకు మనం తెలంగాణ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే హైయెస్ట్ ఎకానమీ ఎమర్జ్ అయింది తెలంగాణ. తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని విస్మరిస్తున్నారు, అప్పులు అని చెప్తున్నారు. ఈవెన్తో భారతదేశంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత
భారత ఎకానమీ బూస్ట్ అయింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది మీ మీద ఉన్న ఆరోపణ అంటుంది. బుచ్చన్న గారు 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశం విలీనమైంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యున్నతమైన రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉండేది. దీనికి గోర్వాలా కమిషన్ అని చాలా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను అదేలే, నేను మళ్ళీ అప్పుడు చెప్తాను కాంగ్రెస్ అని మళ్ళీ చెప్తున్నాను ఆ. గోర్వాలా అదే, నేను అదే. చెప్తున్న విషయం కాదు. ఆ, గోర్వాలా కమిటీ ఎకనామిక్ కమిటీ 1952లో వేస్తే బురుగు రామకృష్ణ గవర్నమెంట్లో హైదరాబాద్ స్టేట్ స్టేట్ అనేది రిచెస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పింది. రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పింది గోర్వాలా కమిటీ. ఆనాటికి. చెప్పిన విషయం కాదు. ఆనాటి 52లో ఉమ్. 2014లో మన భారతదేశంలో ఇది 29వ రాష్ట్రానికి ఏర్పడిన 2014లో ఇది మిగులు ఎకానమీతో ఏర్పడిన రాష్ట్రం ఇది. కాబట్టి మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి ముందు ఇది మిగులు ఎకానమీతో ఉంది. ఒకప్పుడు స్వంత భారతదేశం విలీనం లాజిక్ బాగుంది కదా, లాజిక్ బాగుంది. రాజకీయ కాదు, వాస్తవం కూడా కాదు లాజిక్ సార్. బా- నేను గణాంకాలతో సహా చెప్పాను కదా. ఎంత మిగులు ఎస్ ఎంత మిగులు ఉండొచ్చు కానీ మిగులు రాష్ట్రం ఇది గుర్తుపెట్టుకోండి. నేనేమన్నానంటే ఈ మిగులు రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఒక మాట మాట్లాడదాం. ఒక క్వశ్చన్ మాట్లాడండి. ఈ మిగులు రాష్ట్రానికి సంబంధించిన ఉత్పాదన వ్యయం ఏదైతుందో మిగులు వ్యయం ఏదైతుందో దాన్ని పెట్టుబడి పెట్టే క్రమంలో సక్రమంగా పెడితే ఇంకా బాగా అభివృద్ధి సాధించే వాళ్ళం మనం. ఒక మాట, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రం. ఆనాడు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంత, ఇవాళ ఎంత? సింపుల్. నేను రెండే విషయాలు చెప్తున్నాను. ప్రపంచం మొత్తం తలసరి ఆదాయం పెరిగినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుతుంది. అదే సందర్భంలో అప్పుడు జీడిపి ఎంత, ఇప్పుడు జీడిపి ఎంత కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా జీడిపికి సంబంధించిన పంపిణీ కదా తలసరి ఆదాయం రూపంలో బయటకు వచ్చేది. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు ఒక దోబ్ గోదావరి నదుల మధ్య ఉండే దోబ్ అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఏ ప్రభుత్వాల్లో ఉపయోగించాల్సిందే. కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా ఉపయోగించి నువ్వు పట్టుకొచ్చిన అప్పులను కనుక భవిష్యత్తులో క్యాపిటల్ ఎకానమీలోకి మార్చినప్పుడు బాగుండేది. కానీ వాళ్ళు ఏం చేసిన ఎక్స్పెండిచర్ ఎకానమీలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకి కాళేశ్వరం కనుక సక్సెస్ అయితే కాళేశ్వరం కట్టిన జాగా ప్లేస్లో కనుక తుమ్మిడి వద్ద కడితే బహుశా మన దగ్గర ఇంకా మిగులు నిధులు ఉండేది. నువ్వు చర్చను మనం ఈ ఆకోణంలో తీసుకుపోయినా సమాధానం కూడా వినండి. నేనేమంటున్నాను సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ మిగులు ఆదాయాన్ని సక్రమంగా వినియోగించడం అనేది మా ఆరోపణ. దానికి సాక్ష్యమే అప్పులు మిగిలాయని మేము చెప్తున్నాం. అప్పులు ఎంత? దానికి విషయం మీరు 9 లక్షలు 7 లక్షలు అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పి 3 లక్షల కోట్లు. మనకి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి, స్థానికంగా సేకరించిన అప్పులు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. అదొక సపరేట్ టాపిక్. దాన్ని మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చెప్తాను. చెప్పాను నేను మీకు ఏమన్నానంటే ప్రపంచీకరణ పరిణామాన్ని అర్థం చేసుకొని ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఆ తక్షణం తీసుకున్న నిర్ణయాల విషయంలో ఇక్కడ ఒక ప్రయోగం జరిగితే నరేంద్ర మోదీ ఒక ప్రయోగం కదా, మీరు దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ గా చూడకుండా ఎందుకు క్రిటిక్ చేస్తారు? సార్ ఇక్కడ ఒక చిన్న అంశాన్ని నేను మీకు ముందు తీసుకుంటాను. అదేంటంటే భారతదేశం యొక్క అవసరం ప్రపంచ దేశాలకు ఉంది. ఇది వాస్తవం. ఎందుకు? ఇది బిగ్గెస్ట్ ఎకానమీ కాబట్టి, విపరీతమైన కన్జ్యూమర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి 140 కోట్ల వినియోగదారులు భారతదేశం ఉంటారు. అందుకోసమే ఈ వినియోగదారులను కాపాడుకునే క్రమంలో మనం బ్రిక్స్ తీసుకొచ్చాం. మనం బ్రెజిల్ కానీ, సౌత్ అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, మనం కానీ ఇట్లాంటి పెద్ద జనాభా ఉన్న దేశాలు కనుక కలిస్తే అమెరికా ఎకానమీని శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు మనకు ఉండేవి. అమెరికా లాంటి దేశాలను కూడా ఎందుకోసం అమెరికా ఈ ఎకానమీని వదులుకోలేదు కదా, బిగ్గెస్ట్ ఎకానమీ కదా, చాలా పెద్ద ఎకానమీ కదా, బ్రెజిల్ పెద్ద ఎకానమీ కదా, రష్యా పెద్ద ఎకానమీ కదా, చైనా పెద్ద ఎకానమీ కదా, సౌత్ ఆఫ్రికా పెద్ద ఎకానమీ కదా, ఈ ఎకానమీలు చాలా పెద్ద ఎకానమీలు కదా. ఒక ప్రయోగం చేశాం. భారతదేశం ఎప్పుడైనా కూడా అమెరికా మీద ఆధారపడకుండా ఒక స్వతంత్ర ఎకనామిక్ కోర్ గ్రూప్ని ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేసిందా మోడీ గారి హయాంలో? మీరు చెప్పండి, నేను వింటాను. ఇట్లాంటి ప్రయత్నాలు ఇందిరాగాంధీ గారి టైంలో చేసింది. ఏ రూపంలో చేసింది? సార్క్ రూపంలో చేసింది. నెహ్రూ గారి టైంలో చేసింది అలీనా దేశాల దగ్గర చేసి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. మోడీ గారి టైంలో భారతదేశము ప్రపంచంలో ఏ దేశాల మీద ఆధారపడకుండా, ప్రధానంగా అమెరికా మీద ఆధారపడకుండా ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ స్టేటస్ని మెయింటైన్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేసిందో చెప్తే మీరు చెప్పండి, నేను వింటాను సిద్ధంగా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఒక మాట అంటే నేను ఐఎమ్ నాట్ బీజేపీ పర్సన్. ఉదాహరణ ఏంటంటే మీరు అన్నారు కాబట్టి చెప్తాను. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంతకు పూర్వం లేనివి లక్షల కోట్ల రూపాయల మూలధనం ఆర్జిస్తున్నాయి, చాలా బలంగా తయారవుతున్నాయి అనేది ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది. మీకు ఇంకో విషయం గుర్తు చేస్తున్నా. అదేంటంటే నరేంద్ర మోడీ గారు రెండో టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది భారతీయులు, విదేశాల్లో ఉన్న భారతీయులు భారతదేశం యొక్క పౌరత్వాన్ని వదులుకున్నారు లెక్కలు దిద్దాం మనం. రెండోది, ఎన్ని విదేశీ కంపెనీలు భారతదేశాన్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయినాయి లెక్కలు దిద్దామా? నేను రెడీగా ఉన్నాను.
నిరుద్యోగిత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా ఉండేది, నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉందో లెక్కలు దిద్దామని సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఈ దేశంలో అంటే ఆధునిక ప్రపంచంలో మీకు యాదుకున్నప్పుడు, నాకు యాదుకున్నప్పుడు అందరం సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి ఎకానమీలో భారతదేశంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉంటే, స్వర్ణయుగం అనేది ఉంటే అది 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారి పరిపాలనే ఎకానమీలో గోల్డెన్ పీరియడ్. ఇది సోనియా గాంధీ గారు అన్నారు. ఆ కాలంలో బొగ్గు కుంభకోణం, ఆ కాలంలో స్పెక్ట్రమ్ ఒక్క కుంభకోణం, విషయం మీద ఆ కాలంలో గేమ్స్ కుంభకోణం. మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ బీజేపీ వాళ్ళని నేను అంటాను, వాళ్ళు అన్నారు నేను అప్పట్లో. ఒకటే అంటున్నాను సార్, ఈరోజు నిజంగా వాళ్ళు చెప్పినవే నిజమైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ ఎవరి మీద అయితే వాళ్ళు ఆరోపించాలో వీళ్ళందరూ జైల్లో ఉండాలి. మేము బయటనే ఉన్నాం కదా సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, అంటే అవినీతి చేయలేదని. ఎల్పిజి సార్ వినండి మీరు, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ వల్ల భారతీయులు విదేశాలకు వెళ్ళారు. విపరీతమైన విదేశీ మార్గ ద్రవ్యం ఇక్కడికి వచ్చింది. నెంబర్ 1. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక ఫార్మసీ కాలేజీలు, అనేక మెడికల్ కాలేజీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. నిపుణులను తయారు బయటకు పంపగలిగాం. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న 10 మేజర్ కంపెనీల సీఈఓలు అందరూ కూడా ఐఐటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఐఐటీలు పెట్టుకున్న నెహ్రూ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. 3వ అంశం, విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి వచ్చినాక రియల్ ఎస్టేట్ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరింది. ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భారతదేశంలో టోటల్ కుదేలైపోయింది. తెలంగాణ మినహాయింపు కాదు, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కుదేలైపోయింది అది. ఈ 10 సంవత్సరాల క్రితము విదేశీ పెట్టుబడులు భారతదేశానికి ఎట్లా వచ్చాయి? ఈ 10 ఏళ్లలో విదేశీ బెంగళూరు, ఢిల్లీ, బాంబే బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ మీరు అంటున్నారు. చూడండి, అసలు ఢిల్లీ బాంబేలో ఏం లేదు కాబట్టి హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నిజంగా అక్కడ మంచుకుంటే ఇక్కడికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండకపోయింది. ఢిల్లీ బాంబే యొక్క గ్రోత్ ఆగిపోయింది. వాటికి జియోగ్రఫికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే మనకి బుచ్చన్న గారు మేము అభిప్రాయపడుతుందంటే, విదేశాలతో ఒప్పందాలు పెట్టుకోవడం తప్పు కాదు, విదేశీ వాణిజ్యం చేయడం తప్పు కాదు, అట్లా లేకుండా సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. కానీ అదే సందర్భంలో జాతీయ ప్రయోజనాలే మనకు మేలుగా ఉండాలి. ట్రంప్ స్లోగన్ ఏంటి సార్? అమెరికా ఫస్ట్. ఎన్నిసార్లు ఎవరైనా చెప్పారు? అంటారు కదా సార్ అది. అమెరికా ఫస్ట్. ఎవరైనా అంటారు కదా. చూడండి, ఎవరైనా ఈరోజు అంటారు కదా. ఈరోజు ఆయన ప్రపంచంలో మిత్రులతో కూడా లొల్లి పెట్టుకోవడం ప్రయత్నం చేశాడు. గ్రీన్లాండ్తో కానీ, డెన్మార్క్తో కానీ, స్వీడన్తో కానీ. మోడీ గారు బేసికల్గా భారతదేశానికి ప్రయోజనం చేకూర్చే ఒక్క వాణిజ్య ఒడంబడికను ఎవరితో చేసుకున్నాడు, ఏ సందర్భంలో ఓడుకున్నాడు చెప్పండి. నేను మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భారతదేశానికి సాంప్రదాయ దోస్త్ ఎవరు? రష్యా కదా. 3 సార్లు మన విదేశాలతో, ప్రధానంగా పాకిస్తాన్, చైనాలతో యుద్ధం అయినప్పుడు మనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశం ఏంటిది? రష్యా కదా. వీటో పవర్ ద్వారా భారతదేశాన్ని అనేక సందర్భాలు సెక్యూర్ చేసే దేశం రష్యా కదా. అణ్వస్త్రాల టెక్నాలజీ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక ఆయుధాలను తక్కువ ధరకు ఇచ్చింది రష్యా కదా. ఇరాన్ మనకు తక్కువ ధరకు పెట్రోల్ ఇచ్చిన వాస్తవం కాదా. అమెరికా మెప్పు కోసం, అమెరికా చెప్పింది చేయడం కోసం ఎందుకు మనం ఇరాన్ నుంచి రష్యాకు దూరం అయ్యే ప్రయత్నం చేశాం? మీరు చెప్పండి. ఇక్కడ ఈ పరిణామాలను చూసినప్పుడు, అంటే అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్, బహుశా భారతదేశ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు సార్ నేను ఏమంటున్నానంటే, అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్? సార్ నేను చాలా క్లియర్ చెప్తున్నాను సార్. అకార్డింగ్ టు రాహుల్ గాంధీ స్టేట్మెంట్. మై స్టేట్మెంట్ అన్నా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్, మన స్టేట్మెంటే, మేము వారి బాటే మా బాట. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకుందాం సార్. బేసికల్గా ఏఐ టెక్నాలజీని ఉన్నట్టుగా మనం కనుక అక్కడ నుంచి ఇప్పుడు ఈ డీల్లో కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి, ప్రధానంగా ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి అవకాశం భృగ్యమవుతాయి. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు ఏఐ అనేది అత్యున్నతమైన మానవ వనరులను మింగేస్తుంది. దాని యాస్టీస్గా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది మన దేశంలో నిరుద్యోగితను పెంచుతుంది సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, భారతదేశంలో రైతులు విపరీతమైన కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు కాబట్టి అనేక సందర్భాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చారు. మొన్ననే మహారాష్ట్రలో చెప్పు లేకుండా 100 కిలోమీటర్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ చేసి మనం చూసాం. ఢిల్లీ చుట్టూ 2-3 సార్లు రైతులు మనకు మహేంద్ర తికాయత్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసింది మనం చూసాం. ఇక్కడ కూడా రైతుల యొక్క ఆందోళన చూస్తున్నాం. రేపు అమెరికా ఉత్పత్తులతోటి మన రైతుల ఉత్పత్తులు పోటీ పడే అవకాశాలు లేవు కాబట్టి సహజంగా వ్యవసాయ రంగం మొత్తం కూడా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. గతంలో మెక్సికో ఎకానమీ, వెనజులా ఎకానమీ ఎట్లయితే ప్రపంచంలో అమెరికా చేతుల్లో పెరిగిన నాశనమైందో అదే దారిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. 3వ అంశం ఏదైతుందో, విపరీతంగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది సార్. పెట్రోల్ ధరలు పెరిగితే విపరీతమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. మొత్తం ప్రపంచంలో, భారతదేశంలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. దీన్ని అరికట్టే యంత్రాంగం ఇప్పటిదాకా గవర్నమెంట్కి లేదు. ఈ విషయాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనకి పీయూష్ గోయల్ గారు ఏమంటారు, కామర్స్ మినిస్టర్, ఈ విషయం నాకు తెలియదు, మీరు ఫారిన్ మినిస్టర్ని అడుగుంటాడు. ఫారిన్ మినిస్టర్ అడిగితే ఏమంటాడు, ఈ విషయం నాదులోది, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అడుగుంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ని అడిగితే ఆమె ఏముంటుంది, నేను అసలు అది ఆ డీల్ ఏదో నేను చదవలేదు కాబట్టి మీకు సమాధానం చెప్పలేదు అంటుంది. క్లియర్గా బీజేపీ దగ్గర కానీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కానీ, మంత్రిమండలి దగ్గర కానీ ఆన్సర్ లేదు.
వాళ్ళకు తెలుసు కాన్సిక్వెన్సెస్, కానీ ప్రజల మీద అబద్ధాలు చెప్పి దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈరోజు పార్లమెంట్లో అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం అంటే చెప్పలేకుండా ప్రజలకు అర్థం చేయించగలిగిండా రాహుల్ గాంధీ? ఇప్పుడు మీరు నేను చర్చిస్తున్న వాటినే మైక్ టీవీ రియాజ్ అనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని పిలిచి ఈ చైర్లో కూర్చుండబెట్టి అభిప్రాయం తీసుకున్న వెంటనే ప్రజల్లోకి చర్చలోకి అంటే చాలా విషయం మనం పర్సనల్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పిలిచిన మిమ్మల్ని. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి సార్. ఆ విషయం పట్ల ప్రజలకి బేసికల్గా అవసరం ఉంది కాబట్టి, నెంబర్ 2 ప్రజలు దాని మీద ఆలోచన. మీరు ఈరోజు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా ట్విట్టర్లో కానీ ఇదే కదా చర్చ. ఇక్కడ భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన చర్చ కదా. కాబట్టి దాన్ని అర్థం చేయించడంలో ఇంకొంత మేము యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. చర్చ ఎప్పుడు కానీ ఫిలాసఫీ రూపంలో బయటకు వస్తుంది సార్. దాని తర్వాత అది ప్లాట్ఫామ్ మీదకి ఎక్కుతుంది, లీడర్షిప్ దాన్ని ముందు తీసుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ రూపంలో పార్లమెంట్లో చెప్పే ప్రయత్నం చేసింది. రేపు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ద్వారా మా లీడర్స్ దాని ప్రజలకు అర్థం చేపించే ప్రయత్నం చేస్తారు మిగతా రాజకీయ పార్టీలతో కలిసి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు, అమెరికాతో చేసుకున్న ఒప్పందం, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని బీజేపీ లేదా అధికార పార్టీ వ్యక్తం చేస్తున్నది. మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.